హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేను మాత్రం చాలా చాలా ఇక్కడ ఉంది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్తలేదు, పాపం అలిగినట్టున్నది. అబ్బా, ఏమనొచ్చిందా చెట్టు? గంతేపా చెట్టులో పెళ్లి చేసుకో. ఇక ఓ ముద్దద్దు ముచ్చటద్దు, ఏం బతుకురానిది? గవర్నమెంట్ జాబులకే పిల్లనిత్తుర్రు, నీ అసొంటలకు ఓడియరు. అబ్బా బిడ్డ దొరికిండ్రా. ఈ గవర్నమెంట్ జాబ్ అయినాక ఇస్తారా నా బిడ్డను? తప్పకిస్తారా? 2 ఏళ్ళైనా అవమానం మనసు కంచె పోతలేదు. వీడియోలో లైకులు చేస్తారు తప్ప లగ్గం అంటే ఎవరు లైక్ చేస్తలేరు. పేరు గొప్ప ఊరు దిబ్బ. ఒక్కలన్న పిల్లని ఇచ్చిన అయిపో. అన్నా, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు? లగ్గం తర్వాత ఎప్పుడు ఇస్తావే? ఎప్పుడుగా కెమెరా చేతులు పట్టుకొని తిరుగుడే నానే, భజన చేతి పట్టుకొని ఎప్పుడు తిరుగుతావు? ఇప్పుడే ఎందుకురా లగ్గం? నేను సాధించాలని చాలా ఉందిరా, ఇంకా మస్తు టైం ఉంది, ఇంకా మస్తు సాధించాలరా. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అచీవ్మెంట్స్. సరే సరే, ఆల్ ది బెస్ట్. సరేరా. మనకే లగ్గం చేసుకో బుద్ధి అవుతుంది. అన్న భలే ఉంటుండే లగ్గం చేసుకోక. మెడిటేషన్ చేయాలరా. అన్న సింప్లిసిటీరా. నిజమేరా, అన్నకు దీని మీద కోరిక లేదు. ఇప్పుడే అందిన తాజా వార్త. పెళ్లి కాలేదని మనస్తాపానికి గురైన 22 ఏళ్ల యువకుని బలవన్ మరణం. గత కొన్ని రోజులుగా ఎన్నో సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా ఆడెంత బాధపడ్డాడు. అంటాం కానీ పెళ్లి కానీ బాధ. అబ్బా బ్రదర్, రిప్పు బ్రదర్, నాకు అర్థమవుతుంది నీ బాధ. అక్కడ ఎవరైనా చూసి పెళ్లి చేసుకో బ్రదర్. క్యాస్ట్ పిస్టన్ అన్ని సవు. నిజం చెప్పు, నీ లైఫ్ లోకి ఏ అమ్మాయి రాలేదు కదా? పెళ్లి సంబంధం కుదిరిందిరా. ఇది పాజిటివ్. ఆహా, నా పెళ్ళంట. నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను, మీరు నా కోసం వెతక్కండి. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి పీట లేచిపోయిందా? పెళ్లి పీటల మీద పెళ్లి లేకపోతే ఆ పెళ్లి కొడుకు బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసారా? లఫూట్. పెళ్ళిలో కూడా కష్టం ఉందిరా అంటే గిర లేచిపోవడం భయపెడితే మా జీవితం ఎట్లా? సిరీస్ ఏదో బాగానే ఉంటుంది, చూడాలి. రే ఇట్లారా, ఏమరా పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావురా? నా ఇంటి ముందు రోజు ఒకసారి దించిపోతున్నావు, పగబెట్టినావురా నా మీద? అబ్బా, నా ఇంట్లో పొగబెట్టి నన్ను పగబెట్టినా ఆడుతున్నావు, భలే ఉన్నావు. నేనేం పొగబెట్టినరా? నేనేం పొగబెట్టినా? మర్చిపోయినావా? అప్పుడే 2 ఏళ్ళ కిందట నా పెళ్లి చూపులకు వచ్చి లటుక్కుమని పిల్లని చేసుకున్నావు. గవర్నమెంట్ జాబు గిడికి బోరింగ్ కొడదామని వస్తే చేసుకుందాం అన్న పిల్ల అన్నయ్య అంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది గుండెలా? ఉండదా ఉండదా అని నేను దించిపోతా, నాకేం అవసరం? అవురా, నీ నాటకాలు అన్నీ తెలుసురా, నువ్వు చేసే లంగ పనులు అన్నీ తెలుసు. ఐఫోన్లో మొత్తం షూట్ చేసిన ఫుల్ క్లారిటీతో వస్తుంది. ఒక నిమిషం ఆగు. సోనీ ZV-1 కెమెరా, బ్లాగింగ్ కెమెరా నేను రికార్డ్ చేస్తున్నా. ఐఎమ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్, సోషల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద విలేజ్, సారీ ఇన్ ద విలేజ్. ఫ్రెండ్స్, ఇట్లా దించిపోతే విలేజ్లో గిట్ల రియాక్షన్ ఉంటుంది. దించిపోయే ఒకరి ఊర్లో మంచిది కాదు. అరే నాకు ఇంట్లో ఏమంటే పిచ్చిలు ఎత్తుదురా, నువ్వు ఏమట్టి నీ దండం పెడతారా ప్లీజ్ రా? నీకు దండం పెడతా అలా, ప్లీజ్ అలా. ఇంట్లో సింగిల్గా ఉండి పిచ్చిలు ఎత్తుంది నాకు. 4 years, ఫ్రమ్ 4 years ఐ మీన్ సింగిల్. నీకు ఏదో ఒక పిల్లని చూసి పెళ్ళి చేస్తా, నన్ను ఇడిచిపెట్టరా, ఇది అడ్డా పెడతా. రేపు పొద్దునే పోతున్నాం. మొన్నగా పిల్ల ఉందంటే కానీ
పిల్లగాడు యూట్యూబర్ మంచోడు బరాబర్ మస్తు మంచోడు సంపాదిస్తాడు మంచిది రెడీ ఉండు గాయస్ నా లైఫ్ లో సెకండ్ టైం నేను పెళ్లి చూపుకి వెళ్తున్నా 2 సంవత్సరాల తర్వాత మాతో పాటు ఎంఆర్ఓ మళ్ళీ గిదేనారా బంద్ చేయవా పెళ్లి చూపులకైనా కూడా పోనీ నువ్వేందా అగ్గిడా నిన్ను ఆఫీసుకోమని చెప్పినా కదా శత్రువుకు శత్రువు మిత్రుడని ఆ మధ్య సోపుతాయి ఉండే నా మంచి కోసం వేస్తాడు నీకు జాబ్ పెట్టించింది గిందికే నావా తిరగనీకా కార్లల్లా ఏదో మా అత్తగారు చెప్పి పెట్టుకున్నారు మీరేమైనా ఇష్టం ఉంది పెట్టుకున్నారా పెళ్లి కాని బాధ మీకేం తెలుసు పోనా పోనీ అన్న ఇల్లు పాతదైనా మస్తు పెద్దగా ఉంది మా షూటింగ్ కూడా ఇలాంటి ఇల్లు పనికొస్తాయి ఇల్లు కోసం అని ఓకే చేద్దామన్నా నువ్వు మళ్ళీ గదే ఎగ్జైట్మెంట్ అప్పుడు గదే ఇప్పుడు గదే కొద్దిగా బంద్ చేయి సార్ ఎందుకు సార్ ఆపుతారు మనల్ని ఉండని ఎగ్జైట్మెంట్లో ఉండని ఏమవుతుంది వీళ్ళు ఏరి రావట్లేదు కదా అత్తరా వెళ్తాం కాకా ఓ కాకా బాగా లేట్ అయింది ఈ పొద్దున ఎప్పుడు బయలుదేరారు రాగా అడుకుండా వచ్చారు లేట్ మా అమ్మ అడుగు మీ బొగ్గట్ల పిల్లగాడవాళ్ళు నేనే అమ్మా మంచిగానే ఉన్నావు నేను మెచ్చుతీ మంచిగా ఉన్నావు అమ్మా నా వీడియోలు యూట్యూబ్లో టీవీలలో చూస్తారా చూస్తారా గాయ్స్ ఇక్కడ ఉన్న ఒక ముసలమ్మ అయితే మన వీడియో చూస్తుందంట టీవీలో అండ్ తను వచ్చేసి వాళ్ళకు నానమ్మ అవుతుంది నాకు అమ్మమ్మ కాబోతుంది మెడలో అయితే ఒక నాను ఉంది చెవిలోకి పడిగలు ఉన్నాయి కట్నంలో భాగంగా మనం ఎక్కడి 10 లక్షలు ఇచ్చుడే పిల్లగానికి అబ్బా నువ్వు ఊకోయే చాయ్లో టిఫిన్లో ఏమైనా ఉంటే జిలేషన్ పెళ్ళి కన్ఫర్మ్ కాకముందు ఎవరిని అడగద్దు టీలు కాఫీలు తాగద్దు ఏమైంది మీలో మీరు మాట్లాడుకుంటారు ఏదైనా ఉంటే ఎప్పుడు కదా జోకు ఓ పిల్లగా ఇవి మనవరాలకే ఇవ్వండి ఇవి అబ్బా నువ్వు ఆగు అంకుల్ మీదేనా హోమ్ అంటే ఇది ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పేసి మరొకటి ఉద్దేశం ఓ అట్లనా ఏ మనదే బాబు మనదేనా రేపు మంచిగా షూటింగ్ చేసుకోవచ్చు ఉండొచ్చు ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు ఉండొచ్చు పిల్లగానే ఏమన్నా అడుగుతారా మీరు వాళ్ళన్నా పిల్లనోళ్ళకు నువ్వు ఏదన్నా అడిగేది ఉంటే అడిగే అవునే శివన్న పిల్లానికి ఇంతకుముందు ఏమన్నా పెళ్ళి ఇట్లా అయిందా నీకంటే నాన్ సింక్లో ఉన్నాడు గారా ఏమనుకోరు ఇద్దరు పెద్ద మనిషి ఉన్నాడు అబ్బాయి ఏం చేస్తాడు పిల్లగాని పేరు అనిల్ జీలా అంకుల్ నేను యూట్యూబ్లో చాలా ఫేమస్ క్రియేటర్ని వ్లాగర్ని డిఓపి డైరెక్షన్ ఎడిటింగ్ ఆల్ మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ నాది యూట్యూబ్లో అద్భుతం ఒక్కడే ఎన్ని పనులు చేస్తావా యాక్చువల్లీ యూట్యూబర్ అని చెప్తే అయిపోద్ది కాబట్టి మావానికి అన్నీ ఎక్కువ ఎప్పుడు అలవాటు అంటే అలవాటు అంటే గుర్తుకొచ్చింది ఈ సినిమా ఫీల్డ్ ఉన్న వాళ్ళకు తాగుడు తినుడు తిరుగుడు బాగా అలవాట్లు ఉంటాయంట నిజమేనా ఏంది మావోనికి ఎటువంటి అలవాటు లేదు మల్లె పువ్వు లెక్క ఏం తాగడు తినడు ఏం చేయడు కాకపోతే మల్లె పువ్వు అప్పుడప్పుడు మాడిపోతుంది ఎందుకంటే మామూలు బాగా తిరుగుతాడు అంటే తిరుగుడు అంటే ఆ తిరుగుడు కాదు ఇప్పుడు యూట్యూబ్ వీడియోల కోసం మనోళ్ళు వీడియోలు చేస్తారు కదా దానికోసం తిరుగుతాడని చెప్తుండు అతను వచ్చేది మా సర్పంచ్ మాట్లాడరా ఫోన్ తీసుకుని చిన్న పని ఉంటుంది కదా ఆఫీస్లో పిల్లాడు నెలకి ఎంత సంపాదిస్తాడు యాక్చువల్లీ వీళ్ళ ప్రాసెస్ చెప్పదారా అంకుల్ నేను ఏడ్చినా డబ్బులే నవ్వినా డబ్బులే
అంత ఎందుకు అంకుల్, ఈరోజు నేను పెళ్లి చూపులకు వచ్చాను కదా, ఈ పెళ్లి చూపులు సక్సెస్ అని వీడియో పెట్టాను అనుకోండి 5M వ్యూస్, అదే ఫెయిల్ అని చెప్పి వీడియో పెట్టాను అనుకోండి 10M వ్యూస్. అంటే చూసే వాళ్ళ దృష్టిని బట్టి వ్యూస్ని బట్టి డబ్బులు వస్తాయి అంకుల్, మా చేతిలో ఏముండదు. ఫైనల్లీ ఇక్కడ మా మామగారు ఉన్నారు. సారీ, అంటే పెళ్ళి యాక్సెప్ట్ అయితే మామగారు, లేకపోతే అంకుల్. హాయ్ చెప్పండి అంకుల్. ఆయన ఏం మాట్లాడుతుండే ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా శివ ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు పిల్లని? అంటే వీళ్ళు చేసే వాటిని వ్లాగ్స్ అంటారు అన్నట్టు. వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు, ఏది చేసినా కూడా చూపిస్తారు అన్నట్టు. మీ పర్మిషన్ తోటే షూట్ చేస్తాడు, షూట్ చేసి మాత్రం పెట్టుకుంటాడు అంతే. అరే ఏమనుకుంటున్నారు మీరు? మేము ఇంటి సంవత్సరాన్ని బయట పెట్టుకుంటూ లెక్క కనిపిస్తున్నామా? మీరు తప్పు పట్టుకోద్దు, సారీ అట్లా ఏదో ఇప్పుడు నేను డిలీట్ చేస్తా ఇది. అరే డిలీట్. మీకు కూడా అర్థమైందా? పని చేస్తేనే జీతం లేకుంటే ఏం లేదు. ఫర్ సపోజ్ నన్ను తీసుకోండి, మొన్ననే ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా. నేను పని చేసినా లీవ్ పెట్టినా నా పైసలు ఇటు పోవు, నా జీతం నా జేబులకు అత్తనే ఉంటుంది. ఇగో ఇప్పుడు కూడా ఫోన్లోనే నౌకరీ ఎత్తున్నా. చందు గారు, మీరు పోయి ఆ ఊరు సర్పంచ్ మాట్లాడుకోరు, రేపు ఎంఆర్ఓ రాస్తారని. నేను ఎందుకు కొట్టుకొచ్చినవరా? వద్దని చెప్పినా కదా నీకు, నా మాట విన్నావా? చూడు ఏమంటుండవు. వాడు చెప్పాలి ఏం తప్పుందన్న, ఉన్నదే చెప్తున్నాను. ఉన్న మాట అయినా కూడా చెప్పే విధానాన్ని బట్టి అర్థం మారుతుంది, లేకుంటే అపార్థం అవుతుంది. నవ్వు. అమ్మాయిని పిలిపిస్తే అబ్బాయి చూస్తా అంటుండు. సరే. అమ్మాయిని చూడరా, అమ్మాయిని చూడబోయే. చూస్తున్నానే. చూడు, నచ్చిందా? పిచ్చిగా నచ్చిందా? విలేజ్లోనే మేకప్ వేసుకుంటుందంటే ఇన్స్టాగ్రామ్ ఒక్క స్లో మోషన్ రీల్ అప్లోడ్ చేస్తే 1M పక్కా ఓకే చేసేద్దాం. ఇక నీ బుద్ధి మారదురా, ఇక నీకు లగ్గం కాదు. అంకుల్, అమ్మాయితో పర్సనల్గా మాట్లాడచ్చా? చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది? అమ్మాయితో ఏమన్నా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారా? వాడే అడుగుతాడు బావగారు చిన్నపిల్లాడు. రేపు పెళ్ళిన తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం ఉందా లేదా అని అడుగుతాడు మహా అయితే. బావగారు చిన్నపిల్ల అదేం చెప్తుంది? ఏమ్మా అంటే ఒకసారి మాట్లాడుకుంటే క్లారిటీ ఉంటుంది కదా, ప్రాబ్లం ఏం లేదు. సరే వెళ్ళినా. ఎంత ఉన్నాయి పొలాలు మీకు? ల్యాండ్ 2 ఎకరాలు ఉంది. అవునా? ఓకే. ఒకటే బిడ్డ? ఒక్కటే బిడ్డ. హాయ్, మీ పేరు? సమంత అయితే సూపర్ ఉండు, నా ఫేవరెట్ హీరోయిన్. పర్లేదు, సమంత అంత అందంగా లేకపోయినా ఒకవేళ నేను ఫోటో తీసాను అనుకోండి, మీరు అంతకన్నా అందంగా కనబడతారు. అవు గాని నువ్వు యూట్యూబ్లో మస్తు ఫేమస్ అటగా? ఎస్, చాలా ఫేమస్. నాకు తెలుసు మీరు కూడా అనిల్ జీలో ఫాలోవర్ అని. కాదు, అల్లు అర్జున్ ఫాలోవర్. తగ్గేదేలే. అయినా అల్లు అర్జున్ అంత తెల్లగా స్టైల్గా లేకపోయినా పర్లేదు, కొంచెం కొవ్వు తగ్గితే మంచిగానే ఉంటుంది. అబ్బో, ఏమో అనుకున్నా. ఈ మాత్రం లేకపోతే బ్లాగింగ్ కిక్ ఉన్నది. ఫ్యూచర్లో మంచి మంచి బ్లాగ్స్ రాబోతున్నాయి రా. ఓకే, ఏంది బాగా ఆలోచిస్తురు? ఏం లేదు. నీకు వంటచ్చా? కొంచెం వచ్చు. రాకున్నా పర్లేదు, నువ్వే ఫుడ్ వీడియో తీసినట్టు తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయొచ్చు, నిన్ను సెలబ్రేటింగ్ చేయొచ్చు. పక్కా అంత స్కిల్ ఉంది మన దగ్గర. కుప్పలు తాగులో లోపల. ఏంటి ఫీల్ అవుతున్నారా? ఒక్కవేళ రేపు గిట్ల నన్ను పెళ్లి చేసుకున్నారనుకో, ఆటోమేటిక్గా సెలబ్రేట్ అయిపోతారు. తెల్లారితే సెల్ఫీలు దిగుతారు మీతో, యూట్యూబ్లో థంబ్నెయిల్స్, 5 స్టార్ హోటల్స్లలో ట్రిప్పులు, టూర్లు, వేరే వేరే స్టేట్లోకి వెళ్తాం, బ్లాగ్స్ వస్తాయి, కచ్చ చేయొచ్చు. అబ్బబ్బబ్బబ్బ, పెళ్ళి అయితే రచ్చనే. ఇంతకు ఎంత చదువుకున్నావు నువ్వు?
చదివేందుకు ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీ టిక్ మార్క్ వచ్చింది $8 పెట్టినాం అనుకో ట్విట్టర్లో కూడా వస్తుంది చదివేందుకు నాకు అర్థం కాదు సారీ నాకు నేనే మాట్లాడుకుంటున్నా ఎగ్జాక్ట్ ఓకే బ్లాగ్ తీస్తున్నాను అనుకుంటున్నా మీరు ఇన్ని రోజులు ఎలాంటి భర్త కావాలనుకున్నారు చెప్తుందా గైస్ ఫస్ట్ టైం మీకే చెప్తున్నా నా పెళ్లి చూపులు ఓకే అయింది అమ్మాయికి కూడా ఓకే అయినట్టుంది త్వరలో పెళ్ళి ఉంటుంది గెట్ రెడీ గైస్ బాయ్ అవును మీరు పెళ్లి చూపులకు వచ్చిరా లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడానికి వచ్చిరా మీది ఏ ఛానల్ మై విలేజ్ షో వీడియో అట్లా ఎందుకు అడుగు ఈ మధ్య మీ ఛానల్లో వీడియోలు వస్తలేవు ఎందుకు అంటే బెస్ట్ కంటెంట్ కోసం అని చెప్పి చేయట్లేదు అంకుల్ అయినా మాకు 4 ఛానల్ ఉన్నాయి అంకుల్ ఆ ఛానల్లో వేరే కంటెంట్ పెడుతున్నాం చూడండి అవి కూడా బాగుంటాయి షార్ట్లు ఎందుకు ఇస్తున్నావు అడుగు యూట్యూబ్లో షార్ట్స్ ఎందుకు పెడతలేరు షార్ట్సా అంటే దాంతో రెవెన్యూ తక్కువ ఉంటుంది అందుకే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అంటే ఈ మధ్యన దాని మీద ఫోకస్ పెట్టాం వస్తాయి కంటెంట్ వస్తాయి షార్ట్స్ కూడా వస్తాయి లాస్ట్ 3-4 వీడియోలు పోతలేవు కదా వీడియోస్ పోతలేవంటే పైసలు రావు పైసలు రాకపోతే రేపు నా బిడ్డని ఎట్లా సాగుతాడు మరి వెంకటేశం గారు మీరు తప్పుగా అనుకోకుర్రి మావాడు పర్ఫెక్ట్ ఫ్యామిలీ పర్సన్ వర్క్ మైండెడ్ మీరు మీ అమ్మాయిని ఇచ్చారు అనుకో పైసలు బీసలు అన్నీ తింపుతాడు తిరుగుతాడే టెన్షన్ పడకూడదు నాది పూజి మీ అమ్మాయిని ఇర్రి ప్లీజ్ సార్ అది ల్యాండ్ డీల్ ఉన్నట్టుంది మనకు వర్కౌట్ అయింది ఏ బ్రదర్ అన్న సార్కు వర్క్ మీద బాగానే డెడికేషన్ సార్కు వర్క్ మీద డెడికేషన్ కాదు మనీ మీద మోటివేషన్ ఎక్కువ పోంతి అబ్బా దాని గురించి ఎందుకు ఇప్పుడు అంకుల్ చెప్పండి అంకుల్ ఏం బాగా మీరేం చేస్తారు ఆయన పనితో మీకెందుకు అంకుల్ నేను సార్ కిందనే పని చేస్తా అడిగినా నిన్ను నాకు కూడా గవర్నమెంట్ జాబే నీ గవర్నమెంట్ జాబ్ అవసరం వచ్చిందాం అని చెప్పి ఇప్పుడు సార్ గ్రూప్ అయితే అలా ఆట నాకు నేను ఎక్కువ ఎంపైతా అవన్నీ అవసరం లేదు అంకుల్ కాగా నీకు తెలుసా నాకు పెళ్లి కూడా కాలేదు పెళ్లి నేను అడిగినావా పెళ్లి కాలేదని గవర్నమెంట్ జాబ్ అంకుల్ అమ్మాయి గురించి ఫోన్ చేసి చెప్పండి అంకుల్ మేము వెళ్తున్నాం అంకుల్ ఏముందో ఫోన్ చేసి చెప్పండి బాబు 50 లక్షలు ఇస్తా నా బిడ్డని చేసుకో అమ్మతో ఈ పెళ్లి చెప్పడం ఆగమైతే అనుకునే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆగం చేసేది ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ నాకు చాలా బాగుంది మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నా పెళ్లి చూపులు చాలా చాలా ముఖ్యం కాబట్టి నాకు మాత్రం ఈ పెళ్లి చూపులు ఓకే అవడానికి ద మెయిన్ రీజన్ వీడే ఫ్రెండ్స్ ఈ సంబంధం కూడా పోయినట్టే ఎండ పిల్లలు ఉంటుంది కూడా సో ఈసారి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి ఇది పక్కన పెడితే G5లో ఆహనా పెళ్ళ అంటే ఒక వెబ్ సిరీస్ రాజ్ తరుణ్ అండ్ శివాత్మిక రాజశేఖర్ కాంబినేషన్లో G5 రిలీజ్ అయ్యింది 17th రోజే సో ఆ వెబ్ సిరీస్ని చూడండి మంచిగా ఎంజాయ్ చేయండి మంచి ఫన్ ఉందంట అంతే కదా ఎప్పటిలెక్కనే మై విలేజ్ షోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేయండి ఇక నుంచి వీడియోస్ పక్కా వస్తాయి తొందరగా వస్తాయి మీరు డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు నువ్వు నవ్వకు కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఈచ్ ఎపిసోడ్ షూట్ చేసుకుంటూ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుందో ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ 100K లైక్స్ వస్తే దీనికి పార్ట్ 3 కూడా ఉంది సో అది మీ మీద డిపెండ్ అయి ఉంది అది చాలా క్రేజీగా ఉంటుంది ఇది 100K లైక్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ బై విలేజ్ షో